అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ధార. ఈ రోజు పంచాంగం సెప్టెంబర్ 18 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సఫలత అనేది గమ్యం కాదు, మన ఆలోచనల పంట. అడుగులు నెమ్మదిగా వేశావా అని కాదు, ఆగకుండా వేశావా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 18, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము ఉదయం 6:08, సూర్యాస్త సమయము 6:13, చంద్రోదయము 2:49, చంద్రాస్త సమయము 4:07. ఈ రోజున తిథి ద్వాదశి. సెప్టెంబర్ 17 రాత్రి 11:39 నుంచి ద్వాదశి తిథి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 18 రాత్రి 11:24 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము పుష్యమి. సెప్టెంబర్ 17 ఉదయం 6:26 నుంచి సెప్టెంబర్ 18 ఉదయం 6:32 వరకు. తదుపరి ఆశ్లేష. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ కర్కాటక రాశి కిందకే వస్తారు. యోగము శివ. సెప్టెంబర్ 17 రాత్రి 10:54 నుంచి సెప్టెంబర్ 18 రాత్రి 9:37 వరకు. తదుపరి సిద్ధ. కరణము కౌలవ. సెప్టెంబర్ 18 ఉదయం 11:29 వరకు. తదుపరి తైతుల. సెప్టెంబర్ 18 రాత్రి 11:25 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 7:38 నుంచి రాత్రి 9:16 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10:09 నుంచి ఉదయం 10:57 వరకు. మరలా మధ్యాహ్నం 2:59 నుంచి మధ్యాహ్నం 3:48 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 9:09 నుంచి ఉదయం 10:39 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:32 నుంచి 5:20 వరకు. అమృతకాలం ఉదయం 5:27 నుంచి ఉదయం 7:05 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6:17 నుంచి రాత్రి 6:41 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:13 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:34 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఏ గ్రహానికి అధిపతి కాదు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, త్రిమూర్తులందరి తల్లిగా పూజించబడే దేవి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున యతి మహాలయ అండి. ఈ రోజున పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర, కుంభరాశులు. ఈ రాశులకు సెప్టెంబర్ 19 ఉదయం 6:08 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 6:32 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 18 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.